రూ. 2.49 అవినీతి జరిగిపోయిందని గగ్గోలు పెట్టారు కదా. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. విండ్ పీపీఏఎస్ 2014లో 14 అగ్రిమెంట్లు చేసుకుంటే 281 మెగావాట్లకు సంబంధించి యూనిట్ రేట్ వచ్చి ₹4.70. జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ₹2.49. 2015లో 14 అగ్రిమెంట్లు ₹4.83. 2016 63 అగ్రిమెంట్లు జరిగాయి ₹4.84 ₹4.84. 2017లో ₹4.84. 2018లో ₹4.84. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించింది విండి పీపీఎస్. నెక్స్ట్ సోలార్ పీపీఎస్. ఇవి చూడండి. ఇందులో అయితే ఈ ఘన చరిత్ర మన దేశం కాదు, ప్రపంచం కాదు, విశ్వంలోకి వెళ్ళిపోయింది. అద్భుతం. 2014లో 30 ఒప్పందాలు ₹6.49. నెక్స్ట్ 2015లో ₹5.96. నెక్స్ట్ 2016లో 4 ఒప్పందాలు ₹6.80. ఈ దేశంలోనే ఎక్కడైనా ఉంటే ఆ పార్టీ నాయకులో ప్రభుత్వమో స్పందించి, లేకపోతే వాళ్ళ తరపున ప్రతినిధులుగా మాట్లాడే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలైనా చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువగా చేసుకున్నారు ₹6.80. మిగతా రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంది, ఆయన దూరదృష్టి, ఆయన విజన్ ఇది అని గొప్పగా ప్రచురించుకోవచ్చు. రేపు నిజంగా చేసుంటే తక్కువ అయితే చేయండి. ₹6.80, ₹7 దాదాపు. తర్వాత ఇంకో అగ్రిమెంట్ ₹5.99. నెక్స్ట్ 2017లో 2016దే ₹4.50. సెకీతోనే, ఇదే సెకీతో. జగన్మోహన్ రెడ్డి గారేమో ₹2.49 చేసుకుంటే అది అవినీతి. ఇదే సెకీతో చంద్రబాబు నాయుడు గారు ₹4.50 చేసుకుంటే అది విజన్. ఎస్ భరత్ గారు, ఏంటి ఇంత గొప్ప విజన్ కనిపిస్తోంది? విండ్ అండ్ సోలార్ పీపీఎస్ ఒక్కసారి పాతవి పరిశీలిస్తే ఇంత దుర్మార్గమైనటువంటి రేట్లతో ఈ రాష్ట్రం నెత్తిన ఇంత భారం వేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది. ఏం చెప్తారు? ఏమంటే ఇప్పుడు ఈశ్వర్ అన్న, ఇప్పుడు ఒక్కటి పాయింట్ ఇస్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు గతంలో తక్కువ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ రేట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు సంతకం పెడుతున్నారు కదండి. అవును. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే రేపు ఇప్పుడు గతంలో ₹2.49కి లాస్ట్ గవర్నమెంట్ చేసుకున్నారు, ఇప్పుడు ₹4.60 చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏంటి, ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి సెక్షన్ 108 ప్రకారం బెదిరించి చేయించుకుంటున్నారు. దీనిపైన ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయించాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుచేతనంటే ఇంత అడ్డగోలుగా చేసేస్తున్నప్పుడు ఇది ఎవరి డబ్బు అండి? ఇది ప్రజల డబ్బు కాదా? ఈ భారం ప్రజల మీద పడట్లేదా? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఏపీ జెన్కో పైన సుమారుగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 89,000 కోట్ల రూపాయలు భారం ఉంది. ఇప్పుడు రేపన్న రోజున ఇది ఇలా ఖాళీగా వదిలేసాం అనుకోండి, రేపన్న రోజున జెన్కోన్ కూడా ప్రైవేటైజ్ చేసేస్తారు. అంత గనులు వీళ్ళు, దాన్ని కూడా అమ్మేసే కార్యక్రమం చేసేస్తారు. ఆ జెన్కోన్ కూడా ఏదో రకంగా ప్రైవేటైజ్ చేసేసి, నిజంగానే మీరు ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను, ఆ పరిస్థితులు కూడా ఒకవేళ వస్తాయేమో రావచ్చు. ఇప్పుడు ఆ రకమైన ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఒక వైట్ ఎలిఫెంట్ చేసేస్తున్నారండి. ఒక భారం తీసుకొచ్చి ఒక కుదిబండలా చేసేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయలేను, నా చేతుల్లో ఏం లేదు, ఇది కూడా ఎయిర్ ఇండియా లాగా అయిపోయింది, అందు గురించి జెన్కోన్ కూడా నేను ప్రైవేటైజ్ చేసేస్తాను అని అన్నా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఈశ్వర్ గారు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం చూడండి. దీనిపైన ఖచ్చితంగా ఈ హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. రెండోది, దీన్ని కూడా నిలుపుదలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఎవరైతే ఈ పీపీఏ అగ్రిమెంట్లు చేస్తున్నారో ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలైపోతారు. ఇమీడియట్ గా ఆఫీసర్లు ముందుకు వచ్చి దీన్ని ఉపసంహరణ కార్యక్రమం చేస్తే వాళ్ళకి మంచిది, ప్రజలకి మంచిది. ఇంకొక అంశము, ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ఎలక్షన్స్ టైంలో ఆయన ఇచ్చిన మాటలు ఏంటండి, నేను రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే నేను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను. ఆయన ఇంకోటి కూడా ఏంటంటే, నేను కొత్త టెక్నాలజీ వాడి మరి ఇంకా నేను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు. అవును, మీరు అసలు అదే కొత్త టెక్నాలజీ, అవును, కొత్త టెక్నాలజీ వాడి ఆయన ఎన్ని మాటలు చెప్పాడండి. అక్కడ ఎక్కడో కదిరి దగ్గర ఎక్కడో మీరు ఆరెంజ్ గార్డెన్ లో కూర్చోండి, మీరు వెళ్ళి సోలార్ ఇది
ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకెళ్ళండి, మీరు అక్కడ తీసుకెళ్ళి అక్కడ వర్క్ చేసుకోండి, పార్క్ లో కూర్చోవచ్చు. గుత్తి పార్క్ లో ఇప్పుడు జనరల్ గా యూత్ అన్న వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యారు అప్పుడు. ఏమో నిజంగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేసేస్తాడేమో, రైట్, నిజంగా వాళ్ళు ఒక పిక్చర్ వేసేసుకున్నారు. నిజంగా ఆరెంజ్ గార్డెన్ అంటే మంచి మంచి బత్తాకాయలును ఇవన్నీ ఉండి ఆ గార్డెన్ లో కూర్చుని వాళ్ళు వర్క్ చేసుకున్నట్టు కూడా నిజంగా అందరూ ఫీల్ అయ్యారు. నాకే అనిపించింది, అంటే ప్రజలందరూ కూడా ఆ రకంగా నిజంగా హిప్నటైజ్ లోకి తీసుకుపోయాడు. ఈ విద్యుత్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు, ఆఖరికి ఏం చేశారు? దాదాపు నాకు తెలిసినంత వరకు దాదాపు 16,000 కోట్ల భారం ఏదో వేసినట్టున్నారు. అసలు ఎలా ఉంది టారిఫ్, ఎలా ఉంది చెప్పండి ఏపీలో? మనకి ఒక సినిమా పాట ఉంది, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పి. అలాగే ఇక్కడ నారావారి మాటలకు అర్థాలు వేరే ఉంటాయండి, వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రెండోది, ఈ విద్యుత్ టారిఫ్లు పీపీఎల్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక ఫైటర్ లాగా ఆయన పోరాడి రాష్ట్ర ప్రజలకు మేలు చేశారు, దోపిడీని అరికట్టారు. మనం ఇందాక అనుకున్నట్టు ఆయన పీపీఎల్ సవరిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన ఒత్తిడి తెచ్చింది, ఆయన పట్టించుకోలేదండి. తర్వాత ఈ దీనికి సంబంధించి కూడా ఏదంటే మన యాక్సిస్ తో ఒప్పందాన్ని కూడా రాష్ట్ర హైకోర్టు ఏం చేసిందంటే మీరు సవరించడానికి వీలు లేదని చెప్పి 2022 ఆగస్టు 16న తీర్పు ఇస్తే ఆ తీర్పుని అమలు చేస్తే రాష్ట్రానికి భారం పడుతుందని చెప్పి దానిని కూడా ధైర్యంగా ఆయన దిగిపోయేంత వరకు కూడా అమలు చేయలేదు. ఆయన దిగిపోయిన తర్వాత మాత్రమే ఏపీ సిఆర్సి దాన్ని అనుమతించింది. ఇది ఏపీ సిఆర్సి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు దాన్ని తిరస్కరించింది. అది విచిత్రం. అది రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఇలాగా ఈ అడ్డగోలు పీపీఏల వలన అలాగే మిస్ మేనేజ్మెంట్ వలన ఈ ఫలితాన్ని దుష్ఫలితాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అనుభవిస్తున్నారు. దానికి ఒక పేదవాడు కాదండి, పెద్ద పారిశ్రామికవేత్త కూడా ఈ రోజున కరెంటు బిల్లులతో విలవెల్లాడుతున్నారు. ఈ మధ్యన మీకు ఓపెన్ గవర్నమెంట్ డేటా ప్లాట్ఫామ్ ఇండియా అనే ఒక సంస్థ, అలాగే పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈ రెండు కూడా మార్చిలో దేశవ్యాప్తంగా చేసిన సర్వేల్లో సగటున అంటే డొమెస్టిక్ కన్సంప్షన్ వచ్చేటప్పటికి సగటున ప్రతి యూనిట్ కు ఏ వినియోగదారుడు ఎన్ని రూపాయలు చెల్లిస్తున్నాడని చెప్పి వారు ఒక అధ్యయనం చేస్తే దేశంలో అత్యధికంగా విద్యుత్ యూనిట్లకు ఛార్జీలు చెల్లిస్తున్న వారు అమాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఆంధ్రులు మాత్రమే. వీరి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి యూనిట్ కు సగటున అన్ని 13 రకాల ఛార్జెస్ కలుపుకొని ప్రతి యూనిట్ కు సగటున 10.30 రూపాయలు చెల్లిస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి యూనిట్, ఏది గృహ వినియోగదారులు. అలాగే మహారాష్ట్రకు వచ్చేటప్పటికి 8 రూపాయల 80 పైసలు చెల్లిస్తున్నారండి. పశ్చిమ బెంగాల్కి వచ్చేటప్పటికి 8 రూపాయలు, కేరళకు వచ్చేటప్పటికి 7 రూపాయల 50 పైసలు, ఉత్తరప్రదేశ్ కి వచ్చేటప్పటికి 7 రూపాయల 10 పైసలు, మధ్యప్రదేశ్ కి వచ్చేటప్పటికి 6 రూపాయల 80 పైసలు, ఢిల్లీకి వచ్చేటప్పటికి 5 రూపాయల 50 పైసలు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ 16వ స్థానంలో ఉంది. అంటే ఉన్నాయండి. సరే, ఇది నిజమా కాదా అని చెప్పి మీరు పరిశీలిస్తే దీనికి సంబంధించి 2 బిల్లులు ఉన్నాయండి నా దగ్గర. ఒక బిల్లు మీకు చివరి అంకెలు చెప్తానండి, 98316. ఆ బిల్లుకి సంబంధించి వారు కేవలం 56 యూనిట్లు కాలిస్తే వారికి వచ్చిన బిల్లు 577 రూపాయలండి. ఎప్పుడు సార్ ఇది? ఇది మొన్న ఏప్రిల్ నెలలోదండి అది. రైట్. అంటే ఒక్కొక్క యూనిట్ మనకి 10 రూపాయల 30 పైసలు పడిందండి. లేదా ఇంకో వినియోగదారుడు కేవలం ఆయన బిల్ నెంబర్ చివరి నెంబర్ చెప్తానండి, 117771, ముందు పక్కన పెడుతున్నాను. సరే, ఇది ఆయన కేవలం 8 యూనిట్లు కాలిస్తే 13 రకాల ఛార్జెస్, సర్దుబాటు ఛార్జెస్, రకరకాల ఛార్జీలు వేసి ఆయన దగ్గర ముక్కు పిండి 328 రూపాయలు వసూలు చేశారండి 8 యూనిట్లకి. అంటే ఒక్కొక్క యూనిట్ 41 రూపాయలు పడింది. బహుశా ప్రపంచంలో ఇంత అత్యధికమైన విద్యుత్ రేటు ఎక్కడా ఉండకపోవచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనతగా మనం భావించాలా? రైట్.